కనీసం 1 టీఎంసీ వాటర్ స్టోరేజ్, హాఫ్ టీఎంసీ తాగడానికే సరిపోయే పరిస్థితి. రిమైనింగ్ హాఫ్ టీఎంసీలో 16,000 ఎకరాలు ఆయకట్టు 2004-2009 మధ్యలో ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ మట్టి పనులు చేసుకొని ర్యాక్ ఎక్కడైతే వస్తుందో ఆ పనుల మధ్యలోనే వదిలేసిపోవడం జరిగింది. తర్వాత కూడా మీరు కూడా ఇప్పుడు మాకు ఆ జీకే అన్ని మీరందరూ కూడా వైండింగ్ కార్యక్రమానికి తొందరగా చేసి మా కందుకూరు నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు ఇద్దరికీ కూడా విన్నపం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఆ ప్రాజెక్టు గత టైంలో కూడా 2 సార్లు తెగిపోవడం జరిగింది. మినిమం స్టాప్ వాకులు కూడా లేని పరిస్థితి మా ప్రాజెక్టుకి. మళ్ళా కూడా ఫ్లడ్స్ వస్తే ఆ గేట్లు పనిచేస్తున్నాయో పని చేయలేదో, పైకి లేపడానికి డ్రింకింగ్ వాటర్ పోతాయని భయం. మీరు కనీసం దానికి స్టాప్ లాకైనా బిగించాలని చెప్పి మేము దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మాకు మైనర్ ఇరిగేషన్లో మోపాడు చెరువు, దానికి కనీసం డోర్లు కూడా లేని పరిస్థితి. వర్షం వస్తే కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి. అక్కడ లోకల్లో ఇరిగేషన్ అధికారులను అడుగుతూ ఉంటే మాకు మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేవనే పరిస్థితి ఉంది. ఇటువంటి సీరియస్ ఇష్యూను కూడా మీరు కొంచెం పరిగణలో తీసుకొని రేపు వర్షాకాలం వచ్చే లోపు వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ